మీరు ఒక 2 వీక్స్ ముందు కానీ 3 వీక్స్ ముందే కనుక మీరు నన్ను కలవాలి అని అంటే ఖచ్చితంగా నేను కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద నాయకుల దాకా అందరితో కలుస్తాను, మీతో కూర్చొని మాట్లాడతాను. కాదు నాకు ఇవ్వాల్సింది ఏంటంటే మీరు సడన్గా వచ్చేస్తేనేమో నాకున్న దాంట్లో అందరిని అడ్జస్ట్ చేయలేకపోతాం. మీరు కొంత ఎజెండాను కూడా ఫిక్స్ చేసుకురండి. నాకున్న సమయం కూడా చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత చేసి నేను ఆయన దగ్గర ఎంత టైం తీసుకున్నాను, కరెక్ట్గా 60 సెకండ్ల టైం తీసుకున్నాను. 60 సెకండ్స్ అంతే, 60 సెకండ్స్, లెస్ దెన్ ఎ మినిట్ ఆయన కలిశాను. ఎందుకంటే ఆ స్థాయి అంత పని ఉన్న వ్యక్తులకి మనకు వాళ్ళకి ఇవ్వగలిగేదే మనం ఎక్కువ వాళ్ళ కాలాన్ని దుర్వినియోగం చేయకపోవడం. ఆయన మొహమాట పెడితే ఇంకో 5 నిమిషాలు కూర్చుంటారు. నాకు బాధ్యత ఉంది, అలాంటి వ్యక్తిని మనం ఎక్కువసేపు కూర్చోబెట్టకూడదని కరెక్ట్గా ఆయన ఒక 40-50 సెకండ్లు 60 సెకండ్లు అయిపోయి నేను బయలుదేరుతాను సార్, జస్ట్ ఒకసారి మేము కలిసి విష్ చేయడానికి వచ్చాను అంతే, అంతకుమించి చెప్పలా. సో అలాగే నన్ను దృష్టిలో పెట్టుకుని నాకు చాలా కీలకమైన బాధ్యతలు ఉన్నాయి, ఇంతమందిని కలవాలి నేను. అందుకని మీరందరినీ దృష్టిలో పెట్టుకొని ఏం మాట్లాడదలుచుకున్నారో ఏమి కావాలో నాకు స్పష్టంగా చెప్పండి. మీరు నా కోసం పనిచేశాను, మీరు నన్ను గుర్తించండి, అలా కాకుండా మీరు మనస్ఫూర్తిగా మీ కోరిక చెప్పండి. నాకు ఇలాంటి పదవి కావాలని కోరుకున్నాను చెప్పండి నాకు. అది కమిటీకి ఇస్తాను నేను. ఆ కమిటీ కూడా కొన్ని నియమావళి పెట్టాను నేను. ఎలా చేశారు, ఏం చేశారు, పార్టీకి ఎంత చేశారు, కార్యకర్తలతో ఎలా మమేకమయ్యారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన గుర్తింపు ఆ బేరీ చేసుకుని ఇప్పించేస్తాను. కానీ మీరు ఒక స్టీవ్ జాబ్స్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా కావాలంటే మీరు అడగాలి. అడిగితే నేనేం చెప్తానంటే నేను ఫస్ట్ నేను నో చెప్పను ఎవరికి. చాలామంది నా దగ్గరికి వచ్చి చైర్మన్స్ కావాలి, టీటీడీ చైర్మన్ కావాలని కనీసం ఒక 50 మంది అడిగారు ఇప్పటికి నన్ను. ఒకటే ఫస్ట్ ఇంక సంతోషం, మా ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు అడగలేదు, అందుకని ఆనందంగా అనిపిస్తుంది. అంటే గతంలో వైసీపీ వాళ్ళకి మనకు కూడా ఇంట్లో వాళ్ళు వచ్చేసి మొత్తం బంధువులు అందరూ పనిచేసుకుని అంటే భయం వేసింది. మా ఇంట్లో వాళ్ళు అడుగుతారు కదా, సంతోషంగా ఎవరు అడగల. అందుకని నాగబాబు గారి పేరు వచ్చింది, అందుకని అంటున్నాను ఈ మాట. మేబీ మా నాగబాబు గారికి అలాంటి కోరికలు లేవు. ఆయన నిరాకారాన్ని ప్రార్థించే వ్యక్తి. ఆయన ఎథీస్ట్ అని చెప్పను, కానీ ఒక భగవంతుని విగ్రహారాధనని దాటి ఉండే వ్యక్తి, అసలు నిరాకారాన్ని పూజించే వ్యక్తి. అందుకని ఆయన పేరు ఎలా వచ్చిందని అనుకున్నాను. చాలా ప్రతిదీ కూడా మీరు అడగండి, నేను దానికి నో చెప్పను, నేను పరిశీలిస్తాను. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ఎందుకు ఇవ్వలేదో, ఏమి చేయగలమో నేను మనస్ఫూర్తిగా మీకు మనసిప్పి మన నాయకుల ద్వారా చెప్పిస్తాను. లేదంటే కొన్ని పరిస్థితులు నేనే చెప్తాను. అందుకని దీని పెద్ద మనసుతో మీరు అందరూ అర్థం చేసుకొని మీరు అడగడం అయితే అస్సలు మీరు ఇబ్బంది పడదు, మీరు అడగండి మనస్ఫూర్తిగా. ఎందుకంటే నాకు ఏదైనా కావాలని నేను అడుగుతాను. కాదు నేను ఎప్పుడు నా స్వార్థాన్ని నేను ఏమడగను, నాకు పదవి అడగను. కానీ నేనేమంటానంటే నాకు ప్రధానమంత్రి గారిని అడుగుతాను. ఇప్పటిదాకా ఏం అడగలేదు ప్రధానమంత్రి గారిని, ఖచ్చితంగా అడుగుతాను. రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజల కోసం అడుగుతాను. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా పాసిబిలిటీ ఉందా అడుగుతాను. అలాగే మనకి విశాఖలో రైల్వే జోన్ కావాలి, అవన్నీ అడుగుతాను. అలాగే మనకి ఒక 20 లక్షల మందికి ఉద్యోగాలు రావాలని మన కూటమి ప్రభుత్వం అనుకుంటే దానికి తగ్గట్టుగా సర్వీస్ సెక్టర్ని ఎంత డెవలప్ చేయొచ్చు, ఇలాంటివన్నీ అడుగుతాను. పదవి అనేది మనకి బాధ్యత అవ్వాలి, కానీ అది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్, ఒక అలంకారం అవ్వకూడదు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నప్పుడు నాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా. ఇప్పుడు నేను పొల్యూషన్ తీసుకున్నా, కానీ అటవీ శాఖ తీసుకున్నా, పర్యావరణం తీసుకున్నా, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నా, నేను వచ్చి ఇప్పుడు నేర్చుకోలేదు. నేను కనిపించడం మీకు పొలిటికల్గా న్యూస్ లేదంటే ఒక నాయకుడిగా కనిపించవచ్చు, కానీ పబ్లిక్ పాలసీని చాలా లోతుగా అధ్యయనం చేసి వచ్చినవాడిని నేను లాస్ట్ 20 yearsలో. ఖాళీగా ఏం లేను నేను. సో అందుకు నాకు రివ్యూస్ నాకు తేలిగ్గా ఉంది. నేను అధికారంలో లేనప్పటికీ, పరిపాలన అనుభవం లేనప్పటికీ కూడా. అలాగే మీరు ఏదైనా అడిగేటప్పుడు కూడా మీ అనుభవంలోకి దగ్గరగా అడగండి. నాకు లేదు అంటే నాకు భవిష్యత్తులో ఏదైనా కావాలంటే మీరు దానికి తగ్గట్టుగా సంసిద్ధం అవుతానంటే ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్. సో అందుకని దీని అందరూ పెద్ద మనసుతో మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి మీ అందరికీ పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న మీడియా అధిపతులందరికీ, ముఖ్యంగా మేము 21 మంది మేము గెలవగలిగాం,
జనసేన 5.5 కోట్ల మంది ప్రజలకి అండగా నిలబడింది, కూటమి విజయానికి వెన్నుదన్నులా నిలబడింది అంటే మేము చేసిన ప్రతి కష్టాన్ని మీడియా అధిపతులు కానీ, సీనియర్ పాత్రికేయులు కానీ, ప్రతి యూట్యూబర్ కానీ మీదైనా యుద్ధం చేశారు. అది మేము మర్చిపోలేదు. సో మీకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ మా దగ్గర ఛానల్ లేవు. మా దగ్గర నన్ను అందరూ అడిగేవాళ్ళు, ఛానల్ లేదు ఏం చేద్దామంటే, ప్రతి గొంతు మనకి ఛానల్ అవుతుంది, ప్రతి ఫేస్బుక్ మనకి ఛానల్ అవుతుంది, ప్రతి టీవీ మన ఛానల్ అవుతుంది. ప్రజల కోసం చేసినప్పుడు అన్ని ఛానల్స్ మన ఛానల్స్ అవుతాయి. అందుకనే నాకు ఇది మనది కాదు, ఇది వాళ్ళది అని నేను ఎప్పుడు అనుకోను. ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం వాళ్ళ ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఛానల్ని కూడా నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తాను. వాళ్ళు మనల్ని గుర్తించకపోవచ్చేమో కానీ వాళ్ళకి ఆ గౌరవం సంపూర్ణంగా ఇస్తాం. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ